నమస్తే, వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్. నేను అనుష. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమికి అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ ఏదైతే అక్కడున్న క్యాండిడేట్స్ లేదంటే ఇన్ఛార్జీలుగా ఎవరికైతే జగన్ పదవులు అప్పచెప్పారో వాళ్ళందరూ పనితీరు బాలేదని, లేదంటే వాళ్ళపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని, లేదంటే కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇలా అనేక రకాల వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జగన్ పార్టీని సంస్థాగత నిర్మాణం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దానికి పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఎవరైతే రీజనల్ ఇన్ఛార్జ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను పూర్తిగా తీసేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ఎవరైతే కార్యకర్తలు పార్టీకి అనుసంధానంగా లేరు, ప్రస్తుతం మనం చూసుకుంటే అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటోంది పార్టీ కార్యకర్తల నుంచి. అంటే కార్యకర్తలను ఏ విషయంలోనూ జగన్ సపోర్ట్ చేయలేదు, కనీసం వాళ్ళని కలవడానికి కూడా గతంలో ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే ఓడిపోయారో అప్పుడు కార్యకర్తలను అడపాదడప జగన్ బెంగళూరులో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం, వాళ్ళని కలవడం, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు పార్టీకి మధ్య అనుసంధానం కుదిర్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైతే గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ రిపీట్ చేయకుండా ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి 5 years లో పార్టీని సంస్థాగత నిర్మాణం దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ ఓల్గా న్యూస్.